హాయ్ నీట్ 2025 ఆస్పిరెంట్ డియర్ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్. మరి అదేవిధంగా నీట్ యూజీ 2025 లేటెస్ట్ ఈ వీడియోలో ప్రధానంగా నీట్ యూజీ 2025 అప్డేట్స్ మనం తెలుసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా మరి పేరెంట్స్ మరి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఈ నీట్ 2025 అనేది కామన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ స్టేట్కి మనకు ఎస్పెషల్లీ మనకు తెలుగు వాళ్ళ పిల్లలకి అందుకని ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. మరి తెలుగులో ఈ వీడియో నీట్ యూజీ 2025 సంబంధించిన అప్డేట్స్ అయితే మనం మరి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. మరి అదేవిధంగా మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ మారిందా, ఈ అటెంప్ట్ లిమిట్, మల్టిపుల్ సెషన్ పెడతారనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు వీడియోని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని ప్రధానంగా స్కిప్ చేయకుండా చూడండి. పేరెంట్స్ ఎవరైతే మారారో ఎగ్జాము ప్యాటర్న్ మారిందా, సిలబస్ మారిందా, అటెంప్ట్ లిమిట్, మల్టిపుల్ సెషన్ పెడతారనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. మరి ప్రధానంగా చూసినట్టయితే మరి నీట్ 2025 అనేది మేజర్ చేంజెస్ ఇన్ నీట్ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ మోడ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి డన్ బై ది ఎన్టీఏ. చెక్ ద కంప్లీట్ ఆర్టికల్. ఈ యొక్క మరి ఆర్టికల్ను చూడండి. మరి అదేవిధంగా మరి ప్రధానంగా ఏంటంటే ఆల్ స్టూడెంట్స్ హూ వాంట్ టు నీట్ 2025 ఎగ్జామ్ ఇన్ ద ప్రాసెస్ బై గెటింగ్ అడ్మిషన్ ఇన్ టు మెడికల్ కోర్సెస్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ టాప్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ నౌ ఇన్సైట్ ఇన్ టు ద అప్డేట్స్. మనకి అప్డేట్స్ అయితే ఉంటాయి. మరి నీట్ 2025 లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఆర్టీఐ యాక్టివ్స్ అర్జ్డ్. ఒక ఆమె రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివ్ కింద మరి ఆర్టీఐ మరి యాక్ట్ అర్జ్డ్ ఎన్టీఏకి అయితే అప్లై చేసింది. ఒక స్టూడెంట్ అయితే మరి ఏం చేసిందంటే రైట్ టు ఇన్ఫర్మేటివ్ యాక్టివ్ కింద అర్జ్డ్ ఎన్టీఏ టు రీకన్సిడర్ ద నీట్ 2025 ఎగ్జామ్ ఫార్మేట్ అండ్ అటెంప్ట్ లిమిట్ టు మెయింటైన్ ద ఫెయిర్నెస్. వీటి గురించి మరి వాళ్ళని అడిగింది అనమాట. మనకి ఏ విధంగా మరి ఫెయిర్నెస్ ఇస్తారు, మరి అదే ఫార్మేట్ ఎలా ఉంటుంది, ఎన్నిసార్లు రాయొచ్చు, ప్రతి ఒక్కరు కూడా నీట్ నంబర్ ఆఫ్ టైమ్స్ అని ఏమైనా లిమిట్ ఉందేమో చూడాలి. మరి ఈ అటెంప్ట్ లిమిట్ మరి ద నేషనల్ ఎన్టీఏ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అనౌన్స్ ద కంప్లీట్ షెడ్యూల్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ మరి డిసెంబర్ లోపు మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా డిసెంబర్ మిడ్లో మరి నోటిఫికేషన్ రావచ్చు. మరి వెన్ విల్ బి ది నీట్ యూజీ రిజిస్ట్రేషన్ విల్ బికమ్ జనరల్ రిజిస్ట్రేషన్. ఇది మరి ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ 2025 విల్ బి కండక్టెడ్ మే 4వ తారీఖుని ఉండొచ్చు అని మన యొక్క మరి జనరల్ అనుకున్నారు. టాక్ ఆఫ్ ద టౌన్ ఏంటంటే మే 4th సండే ఫ్రమ్ 2 PM to 5:20 PM అయితే ఎగ్జామినేషన్ పెడతారని. మరి ఎన్టీఏ డిస్క్లోజ్ పొటెన్షియల్ చేంజెస్ ఇన్ నీట్ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్ ది బీయింగ్ కరెంట్లీ రివ్యూడ్ బై ది ఎక్స్పర్ట్ కమిటీ. ఒక కమిటీని అయితే వేయటం జరిగింది. ఆ కమిటీ అయితే చూస్తుంది. ది ఎక్స్పర్ట్ కమిటీ రిప్రజెంట్ దేర్ రిపోర్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ సజెస్టింగ్ సమ్ మేజర్ చేంజెస్ ఇన్ ఎగ్జామ్ ఫార్మాట్ అండ్ ఎగ్జామ్ మోడ్. సుప్రీంకోర్టు అయితే మరి కొన్ని సజెస్ట్ చేసింది అనమాట. ఎగ్జామ్ ఫార్మాట్ని, ఎగ్జామ్ మోడ్ని ఏ విధంగా పెట్టాలా, ఆన్లైన్ పెట్టాలా, ఆఫ్లైన్ పెట్టాలా. ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టుకి సుప్రీంకోర్టు ముందుకైతే ఈ రిపోర్టు రానుంది. మరి ముఖ్యంగా దీనిలో అప్డేట్స్ ఏంటంటే మనకి నీట్ ఆర్టీఏ యాక్టివిటీస్ రైజెక్స్ కొన్ని అబ్జెక్షన్స్ అయితే రైట్ టు ఇన్ఫర్మేట్ యాక్టివ్ కింద ఒకళ్ళు రైజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఫ్రీక్వెంట్ అబ్జెక్షన్స్ రైజ్డ్ బై ద ఆర్టీఏ యాక్టివిటీస్ అగైన్స్ట్ ఎన్టీఏ నీట్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ దట్ ఎవాల్యుయేట్ పొటెన్షియల్ మోడిఫికేషన్ టు ది అప్కమింగ్ ఎన్టీఏ నీట్ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ మోడ్ అండ్ ఎగ్జామ్ అటెంప్ట్ లిమిట్. మరి సుప్రీంకోర్టు అయితే హానరబుల్ సుప్రీంకోర్టు అయితే హై పవర్ కమిటీని అపాయింట్ చేసింది టు ఎవాల్యుయేట్ ద పొటెన్షియల్ మోడిఫికేషన్ టు ది అప్కమింగ్ ఎన్టీఏ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ మోడ్, ఎగ్జామ్ అటెంప్ట్ లిమిట్కి ఒక హై పవర్ కమిటీని అయితే హానరబుల్ సుప్రీంకోర్టు అయితే అపాయింట్ చేయడం జరిగింది. నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండొచ్చు అంటే మరి నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ షేర్స్ ద ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ టోటల్ ఆఫ్ 200 క్వశ్చన్స్. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే యాజ్ ఆఫ్ నౌ 200 క్వశ్చన్స్ అవుతాయి. 180 టు బి ఆన్సర్డ్. 200కి 180 ఆన్సర్ చేయాలి. మరి 20 క్వశ్చన్స్ అయితే చాయిస్ ఉండటం జరుగుతుంది. మరి అదేవిధంగా దట్ నీడ్స్ టు బి ఆన్సర్డ్ విత్ ఇన్ 3 hours 20 minutes. 3 hours 20 minutesలో టైం ఇస్తారు. ది స్టూడెంట్స్ విల్ బి టెస్టెడ్ ఫర్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ది నీట్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ టోటల్ 13 లాంగ్వేజ్ల్లో కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్, హిందీ, అస్సాము, మరాఠీ,
దేర్ ఇస్ ఎ పొటెన్షియల్ చేంజ్ నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ లైక్ జేఈ మెయిన్. ఇక్కడ ఏంటంటే జేఈ మెయిన్ కూడా మనకి ఒక ప్యాటర్న్ అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ కమిటీ వాళ్ళు అయితే జేఈ మెయిన్ లాగా కండక్ట్ చేస్తే ఎలాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్య మనకి మరి భోపాల్లో కానీ యూపీలో కానీ నార్త్ సైడ్ అయితే పేపర్ లీక్ అవ్వడం జరిగింది. ఒక రూమ్లోనే 720 మార్క్స్ వచ్చినాయి పిల్లలకు, కొంతమందికి 720 మార్క్స్ వచ్చినాయి. ట్రాన్స్పరెంట్ లేదు, దానివల్ల మరి డిలే అయింది. మరి అడ్మిషన్స్ మరి ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన మెడికల్ అడ్మిషన్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా డిలే అవటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఆన్లైన్ చేయాలా ఆఫ్లైన్ చేయాలనేది ఇంకా డిస్కస్ చేస్తున్నారు. ఇంకా మరి దాని యొక్క మరి నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు. జేఈ మెయిన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో ఆ విధంగా కండక్ట్ చేస్తారని అనుకుంటున్నారు. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎగ్జామ్ మోడ్ అయితే ఏ విధంగా ఉంటుందంటే దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిబేట్ గోయింగ్ ఓవర్ ది NT25 ఎగ్జామ్ మోడ్. అసలు పెద్ద డిబేట్ అయితే జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ తో ది ఎక్స్పెక్ట్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ద సజెషన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు సజెషన్ ప్రకారం ఒక ఎక్స్పెక్ట్ కమిటీని వేయటం జరిగింది. ద రెస్పాన్స్ టు ది ఎగ్జామ్ పేపర్ లీక్ సజెస్టెడ్ కండక్టింగ్ NEET 2025 ఎగ్జామ్ ఇన్ హైబ్రిడ్ ఎగ్జామ్ మోడ్. It is expected that body suggested the court minimize the outsourcing of staff, exam centers to hold maximum entrance exam online, cap the number of attempts in major changes. ఈ కమిటీ వాళ్ళు ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. మరి నంబర్ ఆఫ్ లిమిట్స్ ఏమైనా ఉంటాయా? నంబర్ ఆఫ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయంటే కరెంట్లీ దేర్ ఇస్ నో limit on number of attempts for a NEET exam. Earlier before 2018 there were restrictions. ఇంతకుముందు 2018 ముందు ఒక రిస్ట్రిక్షన్స్ అనేది ఓవర్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఫర్ ఈచ్ క్యాండిడేట్, బట్ లేటర్ ఆథరైజ్డ్ రిమూవ్ ద రిస్ట్రిక్షన్ టు బ్రింగ్ ద సమ్ సెన్స్ ఆఫ్ ద రిలీఫ్ టు ద స్టూడెంట్. టిల్ నౌ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ చేంజింగ్ ద ఎగ్జామ్ లిమిట్ అయితే లేదు. మీరు ఎన్ని 10 సార్లు కానీ 20 సార్లు కానీ నీట్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. మరి అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్ ఏ విధంగా ఉండొచ్చు అంటే మరి ఎగ్జామినేషన్ డేట్ టిల్ దెర్ ఇస్ నో అనౌన్స్మెంట్. అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ లేదు. అఫీషియల్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద NTA నుంచి ఏమి రావలేదు రిలేటెడ్ టు ద అప్కమింగ్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్. జనరల్లీ NTA కండక్ట్స్ నీట్ ఎగ్జామ్ ఆన్ ద ఫస్ట్ సండే ఆఫ్. మరి ఇంతకుముందు అయితే లాస్ట్ 2024లో మనకు ఫస్ట్ మంత్ ఆఫ్ మేలో కండక్ట్ చేయండి. దేర్ ఇది ఎక్స్పెక్టెడ్ టు బి NEET 2025 ఎగ్జామ్ డేట్ ఈజ్ May 4th. సండేస్ ఆఫ్లైన్ మోడ్ కండక్ట్ చేయాలని, ఆఫ్లైన్ మోడ్ అంటే పేపర్తో మాన్యువల్గా రాయాలన్నమాట. మరి ఆల్సో ద నేషనల్ NTA విల్ రిలీజ్ ద కంప్లీట్ షెడ్యూల్ ఫర్ ద NEET 2025 ఎగ్జామ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్లో. మరి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంతకుముందు అయితే లాస్ట్ ఇయర్ మనకి 2024లో డిసెంబర్లో వచ్చింది. మరి అదేవిధంగా 2023 డిసెంబర్లో వచ్చింది. మరి మే లాస్ట్ ఇయర్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఆఫ్లో కండక్ట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే జేఈ తరహా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మల్టిపుల్ సెషన్స్. దెర్ ఇస్ నో కన్ఫర్మేషన్ ఆన్ రిలేషన్ టు కండక్టింగ్ NEET 2020 మల్టిపుల్ షిఫ్ట్స్ అనమాట. ఇప్పుడు జేఈ ఎగ్జామినేషన్ ఉందనుకో, జేఈ ఎగ్జామినేషన్ 5 రోజులు కండక్ట్ చేస్తారు. 5 days కండక్ట్ చేస్తారు. 5 days మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ నైట్ 12, ఈవినింగ్ 3 to 6. ఈ విధంగా మల్టిపుల్ సెషన్ ఆన్లైన్లో కండక్ట్ చేయడం వల్లనే ట్రాన్స్పరెంట్ ఎక్కువ వచ్చింది. పేపర్ లీకేజీని అవాయిడ్ చేయొచ్చని వీళ్ళు ఒక మరి ఎక్స్పర్ట్ కమిటీ అయితే ఒక మరి రీసెంట్గా మరి ప్రొఫెసర్ రాధాకృష్ణన్ డైరెక్టర్ ఇస్రోగా పనిచేశారు. రాధాకృష్ణన్ని మరి వాళ్ళు కమిటీకి చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు సుప్రీంకోర్టుకి గైడ్ లైన్స్ ఇస్తారు. సుప్రీంకోర్టును వాటి పరిశీలించి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ది NTA ఈజ్ పాసిబుల్లీ సీయింగ్ ఆప్షన్ టు కండక్ట్ NEET 2025 ఎగ్జామ్ మల్టిపుల్ సెషన్స్ అగైన్ విచ్ మే స్టూడెంట్స్ అండ్ పీపుల్ హ్యావ్ రైజ్డ్ సెవరల్ కన్సర్న్ అండ్ ఫెయిర్నెస్ కన్సిస్టెన్సీ ద ఎగ్జామ్. The conduction of the NEET 2025 in multiple shift will necessitate score normalization. No score నార్మలైజ్ చేస్తారండి. సేమ్ జేఈ 2025 ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారో మరి ఆన్లైన్లో ఆఫ్లైన్ కాకుండా ఇట్లా కండక్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. అప్పుడు నార్మలైజేషన్ అవుతుంది. విచ్ విల్ ఎఫెక్ట్ ద ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్, రిజల్ట్ ఇన్ అన్ఫేర్ ర్యాంకింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్. విచ్ విల్ ఎఫెక్ట్ ద ఎగ్జామ్లో కొంచెం డిఫికల్టీ లెవెల్ వస్తుంది, రిజల్ట్ ఇన్ అన్ఫేర్ ర్యాంకింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఈ విధంగా మరి వీళ్ళు ఆలోచిస్తున్నారు. మరి ఇది మన అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఈ విధంగా అప్డేట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి మల్టిపుల్ సెషన్ కండక్ట్ చేయాలా, మరి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేయాలా, మరి సిలబస్ అయితే చేంజ్ అయ్యింది.
మరి అదే ఇంకా ఎగ్జామినేషన్ సిలబస్ ఏమైనా చేంజ్ అయిందని చూద్దాం. ఈజ్ నీట్ సిలబస్ చేంజ్డ్ అంటే ఎర్లియర్ ది నేషనల్ మెడికల్ కమిషన్ మేడ్ సెవరల్ చేంజెస్ టు ద నీట్ సిలబస్. ది ఎగ్జామినేషన్ బాడీ అనౌన్స్డ్ ద రిమూవల్ ఆఫ్ ద మల్టిపుల్ టాపిక్స్, ది ఎడిషన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్స్ వైల్ ఆల్సో మాడిఫైయింగ్ ద ఎగ్జిస్టింగ్ వన్స్ ఫ్రమ్ ద ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద నీట్ విల్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద అప్డేట్. సిలబస్ అయితే రిలీజ్ చేయలేదు, ఇంకేమైనా మోడిఫికేషన్ మేడ్ సెవరల్ చేంజెస్. ఎర్లియర్ అయితే వాళ్ళు కొన్ని చేంజెస్ చేయడం జరిగింది నీట్ సిలబస్లో. ది ఎగ్జామినేషన్ బాడీ అనౌన్స్డ్ రిమూవల్ ఆఫ్ ద మల్టిపుల్ టాపిక్స్. ఇంతకుముందు అయితే కొన్ని టాపిక్స్ అయితే రిమూవ్ చేస్తున్నారంట. ఎడిషన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్స్ వైల్ ఆల్సో మోడిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ వన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో కొన్ని మోడిఫై. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ప్రిపేరింగ్ నీట్ 2025 స్టిల్ వెయిటింగ్. మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు, మరి నోటిఫికేషన్తో పాటు మరి సిలబస్ కూడా వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తే స్టూడెంట్స్ ఇలాంటి నీట్ 2025 అప్డేట్ మన ఛానల్ నుంచి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్.